నారాయణ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. యజ్ఞేశ అచ్యుత గోవింద మాధవ అనంత కేశవ కృష్ణ విష్ణో హృషీకేశ వాసుదేవ నమోస్తుతే. శ్రీ వాసుదేవ నమోస్తుతే. పుండరీకపురమధ్యవాసినీం వృత్తరాజ సహధర్మచారిణీం అద్రిరాజతనయాం దినే దినే చింతయామి శివకామసుందరీం. చింతయామి శివకామసుందరీం. నమః శివాయ సాంబాయ శాంతాయ పరమాత్మనే మృత్యుంజయాయ రుద్రాయ మహాదేవాయ తే నమః. మంత్రశాస్త్రంలో ఒక రహస్యం ఉంటుందండి. మంత్రసిద్ధి అంటే ఎలా పోల్చుకోవాలి ఇది తెలుసుకోవాలి. మంత్ర సాధన చేస్తున్నాను కదా, సిద్ధి ఎలాగ తెలుస్తుంది, సిద్ధించిందని ఎలా తెలుస్తుంది ఇది తెలుసుకోవాలి కదా. కనీసం అంటే కొన్ని పద్ధతులు చెప్పారు. ఆ సిద్ధి ఎలాగుంటుందో తెలుసుకోవడానికి పద్ధతులు ఉన్నాయండి. ఆ పద్ధతులు గ్రహించాలి ఇక్కడ. అంతేగాని మంత్ర సాధన చేస్తుంటే పైనుంచి ఏవో కురిసిపోతాయి, అలాగే మంచి సౌండ్స్తో ఏదో సాక్షాత్కరిస్తుంది అనుకోవద్దు. మంత్రం సిద్ధించిందనడానికి మొదటి ఉదాహరణ ఏంటంటే ఫలిష్యతీతి విశ్వాస అన్నారు ఇక్కడ. ఈ మంత్రం తప్పకుండా ఫలిస్తుంది అనేటువంటి దృఢ విశ్వాసం ఏర్పడటమే మంత్రం సిద్ధించిందనడానికి మొదటి తార్కాణము అన్నారు ఇక్కడ. మంత్ర సాధన చేస్తూ ఉంటే ఒక్కొక్క నెగిటివ్ థాట్ పోతూ ఉంటాయండి. ఇది ఎంత కాదన్న సాధన దశలో అనేక రకాల సందేహాలు వస్తూ ఉంటాయి. ఈ మంత్రం సిద్ధిస్తుందా, మంత్రం గొప్పదేనండి, నేను సరిగ్గా చేస్తున్నానో లేదో కొందరు మాట అదొకటి. ఇవన్నీ సందేహాలే. కానీ మంత్రం గొప్పది, తప్పకుండా సిద్ధిస్తుందని భావం దృఢంగా కలిగితే మంత్రసిద్ధి ప్రారంభమైనట్లు లెక్క. ఇక్కడ తర్వాత మనఃప్రసన్నం లేదా వపుకృషత్వం వదనే ప్రసన్నత. శరీరంలో అనవసరపు కొవ్వు కరిగిపోయి ఒక కృషత్వం ఏర్పడుతుందట. ముఖంలో ఒక ప్రశాంత భావం ఏర్పడుతుంది, ఒక తృప్తి మనస్సుకు కలుగుతుంది. ఇలాంటివన్నీ కూడా క్రమంగా చెప్తారు. అది ఏదో కావాలనేటువంటి వాంఛలు క్రమంగా క్షీణిస్తాయి. ఇవండి సిద్ధులు. అంతేగాని మహిమలు మిరాకిల్స్ ఇవి కావు. అవి ఆశించి చేసే మంత్రములు క్షుద్ర మంత్రములు. గొప్ప సిద్ధిని ఆశించి చేసే మంత్రములన్నీ ఇటువంటి సిద్ధినిచ్చి క్రమంగా ముక్తినిస్తాయి. అందుకే దృఢ విశ్వాసం కావాలి. ఇవన్నీ పరీక్ష. బ్రహ్మదేవుడు వచ్చి అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పడం ఉన్నదే. చదువుకున్నవాడికి పరీక్ష పెడతారు, సాధకుడికి పరీక్షలు ఎదురవుతాయి. సాధన లేని పరీక్షలు ఎందుకండి? కొందరు అంటూ ఉంటారు, భగవంతుడా నాకెందుకు ఈ పరీక్ష అని. పరీక్ష పెట్టేటప్పుడు గొప్పవాడివి కావున అయినా ముందు చెప్పాలి. ఇక్కడ పరీక్షలు అంత తేలిగ్గా అందరికీ పెట్టాడు, తెలుసుకోండి. ఆయన దృష్టికి ముందు ఆనాలా పరీక్ష పెట్టాలన్నా. అదే చదువుకున్న వాళ్ళకి పరీక్ష, సాధకుడికి పరీక్ష. అదే చిత్తానికి పక్వత ఎంత ఉందో తెలియడం కోసం, తెలియజేయడం కోసం, రెండింటి కోసం కూడా. అంతేకాదు పక్వత కలిగించడం కోసం కూడా ఇందులో ఉంటుంది. ఒక మహాత్ముడితో సంభాషణ కూడా ఒక పక్వతను కలిగిస్తుంది, తపస్సుకు పూర్ణతనిస్తుంది. అది బ్రహ్మదేవుడు ఆడిన మాటలకి తెలుస్తున్న సమాధానములు చూస్తూ ఉంటే ఎటువంటి చిత్తవృత్తి శేషుడికి ఉందో తెలుసుకోవాలి. ఇంతవరకు ఆదిశేషుడు గొప్ప దైవము అనే భావం పక్కన పెట్టి ఒక మహాతపస్వి దృష్టితో చూడండి. ఇక్కడ చూసినప్పుడు గొప్ప తపస్వికి, పరాభక్తులైన తపస్వికి ఎటువంటి చిత్తవృత్తి ఉండాలో దీన్ని బట్టి తెలుస్తున్నది. అంటున్నాడు గట్టిగా, చూడండి నువ్వేమన్నా ఇంతవరకు ఎవరైనా తపస్సు చేశారా తాండవం చూడాలని? ఆయన తాండవం చూపించాడు. దాఖలాలు ఉన్నాయా అన్నావు, నాకు తెలియదు కానీ నాకు తాండవం చూపిస్తాడు స్వామి. దర్శయచ్చేవమే దేవా స్వయం ఆనంద తాండవం. స్వయంగా స్వామి చూపిస్తాడు. ఎందుకంటే మనసు ఇప్పడిగితే కాదంటాడా అన్నాడు. గొప్ప మాట. శివుడు కాదనడు. ఎందుకంటే దాతల్లో శివుడిని మించిన వాళ్ళు ఎట్ట ఏది కావాలని ఇస్తాడు. అభ్యర్థిత సఖేనాపి తత్కథన్నైవ దర్శయేత్. ఇతరులు ఎవరు కోరలేదు కనుక ఇవ్వకపోవచ్చు, నేను కోరుతున్నాను అడుగుతున్నాను కనుక నాకు ఇస్తాడు. ఏమిటి? దర్శనదానం ఇస్తాడు, తాండవ దర్శనం నాకు ఇస్తాడు. అంటే తాండవ దర్శనం ఇస్తాడో లేదు కానీ ఈ లోపల కాలం మాత్రం జరిగిపోతుంది సుమా. నీకు తెలియదు, ఇదివరకు అంత చక్కగా బలంగా ఉండేవాడు, ఈ తపస్సు వల్ల సన్నబడిపోయావు తెలుసా నువ్వు అన్నాడు. కృషించిపోయేట్టాను.
అనంతేపి గతే కాలే శేష సంతాపకారిణి. కాలం గడుస్తున్న కొద్దీ సాధన సంతాపాన్ని కలిగిస్తుందే తప్ప నీకు వాంఛ తీరడం కష్టమే. అనగానే మళ్ళీ సమాధానం చెప్తున్నాడు, నా శరీరం కృషించింది కానీ కాలం కృషించలేదన్నాడు. ఈ మాట చాలా లోతైనటువంటి మాట. ఇక్కడ కాలే పరమ సంతాపే కుర్వతో మే మహత్తప కాజయేవ గతకార్ష్యం నహి కాల పితామహ. అంటే శరీరం కృషించింది కానీ కాలం కృషించలేదంటే అర్థం కాలం అనంతం, అది ఉంటూనే ఉంటుంది. నేను సన్నబడచ్చు, నేను వెళ్ళిపోవచ్చు, కానీ కాలం ఉంటుంది కదా. కనుక కాలం గడిచిపోతుంది కనుక ఏం సాధిస్తామనుకో, కాలం గడియట్లేదు, అది అలాగే అనంతంగా ఉంది. నువ్వు అన్నట్టు నా శరీరం కృషించవచ్చు. దీని అర్థం ఏంటంటే హోప్ అక్కడ చూపిస్తున్నది. అంటే శరీరం కృషించిన కాలం అనంతం కనుక ఎప్పటికైనా దర్శిస్తాను. అది కావాలి, ఇప్పుడు కాకపోతే ఎప్పటికైనా దర్శిస్తాను. ఎప్పటికైనా, ఎప్పటికైనా అంటే ఇంకా చాలా కాలం పట్టచ్చు, అయినా ఎదురు చూస్తాను. అది తెలుసుకోవాలి ఇక్కడ. అంతవరకు తపస్సును చేస్తుంటాను అంటే బాగుందయ్యా, నువ్వు అన్నట్లు కాలం చాలా ఉంది కనుక ఎప్పటికైనా చూస్తాను నువ్వు అంటున్నావు. ఒకప్పుడు నారదుల వారు వెళుతూ ఇద్దరు భక్తులను అడిగేట, నేను వైకుంఠానికి వెళ్తున్నాను, మీకు ఇంకా వచ్చేటంట యోగం లేదు, మీకు ఏమైనా కోరికలు ఉంటే చెప్పండి అంటే, నాకు ఎప్పుడు మోక్షం వస్తుందో అడగండి అన్నాడు. అనగానే ఆయన వెళ్ళొస్తూ చెప్పారు, స్వామిని అడిగానయ్యా, నీకు 300 ఏళ్ళు పడుతుంది మీకు రావడానికంటే. వాళ్ళు గెంతులు వేసేట ఒక్కసారి. 300 ఏళ్లకైనా మోక్షం ఇస్తానన్నాడు కదా స్వామి, చాలన్నట్టు. ఇక్కడ అది అర్థం చేసుకోవాలి. ఎప్పటికైనా తను చేరదీస్తాడు, ఆ హోప్ తెలుసుకోవాలి. ఇక్కడ అంతవరకు ఏం చేస్తావు, ఎదురు చూస్తుంటాను. ఒక్కొక్కప్పుడు మోక్షం లభించడం కంటే ఎదురు చూడడంలో ఇంకా ఆనందం ఉంది. కానీ స్వామి లభించడంలో ఒక ఆనందం అయితే, ఆ లభించడం కోసం సాధన చేయడంలో ఒక ఆనందం ఉందండి ఇక్కడ. ఎందుకంటే ఎప్పటికైనా అదే లభిస్తున్న దృష్టి దాని మీద ఉంది, దాని మీద ఉంటూ వెళుతున్నాం. ఎంత బాగున్నది ఇక్కడ. గమ్యం మీద దృష్టి ఉంచుతూ ఈ నడక, ఈ త్రోవ తప్పకుండా అక్కడ చేర్చుతుందంటే నడక కూడా ఆనందంగానే ఉంటుంది ఇక్కడ. అందుకే ఈ మాట అంత చక్కగా చెప్పాడు. ఎప్పటికైనా పొందుతాను కదా, నేను కృషిస్తాను కానీ కాలం కృషించదు కదా. అంటే కాలం అనంతంగా ఉంది, ఎప్పటికైనా పొందుతాను అనగానే, ఎప్పటికైనా అంటావు కానీ అప్పటి వరకు నువ్వు ఉండాలి కదా అన్నాడు ఇక్కడ. ఆత్మసందేహ కారిణ్య దశాయాం కింకరిష్యసి. నువ్వుంటావా లేదో తెలియదు, కాలం ఉంటుంది. నువ్వు అన్నట్టు కాలం ఎప్పుడు ఉంటుంది, ఇక నువ్వుంటావా? ఈ ప్రతి ప్రశ్న కూడా నిజానికి చెప్పాలంటే ఒక మీమాంస. ఎవరో అన్నారు, తత్వం బాగా చెప్పండి, ఉపనిషత్తులు బాగా చెప్పండి. సరిగ్గా వినడం చేతనైతే ప్రతిరోజు లోతు వస్తుంది, గమనించాలి ఇక్కడ. ఈ మాటలోని సంభాషణలను ఆంతర్యించిన ఉపనిషత్తు కాకపోతే ఇంకేమిటి, ఆలోచించగలగాలి. అది గంభీరమైన ఉపనిషత్ భావాన్ని కథలో ఇమిడ్చి ఇచ్చిన వ్యాసదేవుడి పాదపద్మాలకు నమస్కారం చేసుకుంటూ చెప్తాను. ఆత్మసందేహ కారిణ్య దశాయాం కిం కరిష్యసి. నువ్వుంటావో లేదో తెలియని దశకు వచ్చేసాక ఏం తపస్సు చేస్తావయ్యా అన్నాడు బ్రహ్మదేవుడు ఇక్కడ. కాలం పెద్దది కావచ్చు, నువ్వు ఉండవు కదా అంటే, అన్నీ తెలిసిన వాడివి నేను ఉండనని ఎలా చెప్పావు అన్నాడు ఇక్కడ. ఎందుకంటే నేను ఎప్పుడు ఉంటాను, నా దేహం పోతుంది అంతే కదా. అంటే ఆదిశేషువు నేను కూడా తపస్సుకు వెళ్ళాను, భూమి మీదకి వచ్చానంటే నాకు ఈ శరీరం పోవచ్చు కాక, శరీరం పోతే ఏం చేస్తాను, మళ్ళీ పుట్టి తపస్సు చేస్తాను అన్నాడు. అది గొప్ప విషయం ఇక్కడ. మళ్ళీ పుట్టి తపస్సు చేస్తాను. పశ్యామి తాండవం శంభో యద్యప్యస్మిన్న జన్మని జన్మాంతరే చ తద్బ్రహ్మన్ పశ్యామ్యేవ న సంశయ. ఇప్పుడు కాకపోతే మరొక్కప్పుడు. ఎంత గొప్ప మాట అది ఇక్కడ. అందుకే ఇప్పుడు శరీరం పోయేవరకు ఏం చేస్తాను, తపస్సు చేస్తాను. స్వామి దర్శనం చెయ్యగలిగేటంత తపస్సు సరిపోకపోతే మళ్ళీ పుట్టి తపస్సు చేస్తాను. ఎంత బాగున్నది, అంత దృఢ నిశ్చయాన్ని చెప్పాడు. దీన్ని బట్టి తెలుస్తున్నదంటే శేషస్య అతి స్థిరం భావం దృష్ట్వా సరసిజాసన. బ్రహ్మదేవుడు ఆదిశేషువు యొక్క స్థిర భావాన్ని తెలుసుకుని సంతోషించాడు. అంటే ఇంత సంభాషణ ఏం తెలుస్తున్నదంటే ఆదిశేషుని యొక్క స్థిర నిశ్చయాన్ని తెలియజేస్తున్నది. దీన్ని బట్టి సాధనకు ఉండవలసిన గొప్ప లక్షణం స్థిర నిశ్చయం. స్థిర నిశ్చయం ఏంటంటే ఏ పరమాత్మను ఉద్దేశించి తపస్సు చేస్తున్నాడో ఆ పరమాత్మ దృఢ విశ్వాసం ఎంత ఉండాలో సాధన యందు కూడా అంత విశ్వాసం ఉండాలి. కొందరు సాధన చేస్తూ మంత్రాన్ని శంకిస్తారు, గురువుని శంకిస్తారు, శాస్త్రాన్ని శంకిస్తారు. అందుకే వాళ్ళ సాధనలు అలా ఉంటాయి. కానీ శంక ఉండరాదు. పైగా ఈ సాధన వల్ల ఏవో లౌకిక ఫలాలు లభిస్తాయని ఆశ ఉండకూడదు, లభించవనేటటువంటి నిరాశ ఉండకూడదు. సర్వపరిపూర్ణుడైన పరమాత్మే లభించాక ఇవి లభిస్తాయా లభించవని మీమాంస ఎందుకండి ఇక్కడ. అందుకు మొత్తంగా ఇందులో చూపిస్తున్నది ఆదిశేషుని యొక్క స్థిరభావం. ఇది తెలుసుకుని ఒక నవ్వున వేడవడు బ్రహ్మదేవుడు. నవ్వగానే హంస వృషభమైంది.
చంద్రార్ధశేఖరుడైన జటాజాటధారి అయినటువంటి పరమేశ్వరుడు పార్వతీ సహితుడి సాక్షాత్కరించాడు. అంటే ఇంత మాయ చేసింది శివుడే అనమాట. బ్రహ్మదేవుడని రాలే, బ్రహ్మ వేషంలో వచ్చాడు. ఉపమన్యువు దగ్గర ఇంద్రుల్లో వచ్చాడు, ఇక్కడికి ఇలా వచ్చాడు. అందుకే అప్పయ్య దీక్షితుల వారు ఒక మాట అంటారు శివుని గురించి చెప్తూ, కైవల్య సీమ కపటాచరణైక సీమ అన్నాడు ఆయన. నువ్వు మోక్షస్వరూపుడివి, నిన్ను మించిన మోక్షం మరొకట్లేదు. కానీ కైవల్యానికి నువ్వు పరమసీమవు, కపటంలో కూడా పరమసీమవయ్యా అన్నాడు. ఎప్పుడూ కపటమే. కొంచెం శివుడి యొక్క లీలలు వెనక్కి కొన్ని తలుచుకుందాం. ఈ సందర్భంలో ఎవరి దగ్గరికైనా ఉన్న రూపంతో రాలేదు, మాయలోడు, పరమమాయలోడు. మనం అనుకుంటాం శివుడు సర్వప్రసన్నుడు, అబ్బే అంత తేలిక కాదు. మా పార్వతీదేవిని అడిగి చెప్తుంది శివుడు సర్వప్రసన్నుడే, మా ఆయన ఏం కాదులే నాకు తెలిసి ఉంటుంది. ఎందుకంటే ఈయన కోసం నేను చేసిన తపస్సు అంతా ఇంత కాదు తెలుసా. ఋషులు వచ్చి దండం పెట్టారు, నన్ను దండం పెట్టడానికి వచ్చాం, కానీ నీ దగ్గర నేర్చుకోవడం మా వల్ల కాదు తల్లి. ఒక్క మాట చెప్పేస్తున్నావు, నీ చేసిన తపస్సు లాంటి తపస్సు నా భూతో నా భవిష్యతి. ఇలాంటి తపస్సు ఇదివరకు ఎవరు చెయ్యలేదు, ఇకపై చెయ్యబోదు. అంత దుష్కరమైన తపస్సు. ఎంత తపస్సు చేసావమ్మా? అంత తపస్సు చేస్తే ఆయన ప్రసన్నుడయ్యాడో తేలిగ్గా? అబ్బే లేదు. ఈ లోపల ఊరుకోకుండా ఎన్ని మాయలు చేశాడు. సప్తర్షుల్ని పంపించాడు. ఎందుకు పంపాడంటే, వెళ్ళి నా గురించి బాగా తిట్టండి ఆవిడ దగ్గర అన్నాడు. ఇదేం పనయ్యా, శివనింద కంటే మహాపాపం మరొకట్లేదు. అది మా చేత చేయిస్తావంటే నా అనుమతితో చేస్తున్నారు కనుక మీ పాపం రాదన్నాడు. ఎందుకు? సప్తర్షులు కానీ తిడితే ఆవిడేమంటుందో, ఫలం దూరం అవుతున్న కొద్దీ నమ్మకం సన్నగిలుతుంది. ఇది సైకలాజికల్ పాయింట్, జాగ్రత్తగా వినండి. ఫలం దూరం అవుతున్న కొద్దీ నమ్మకం సన్నగిలుతుంది. అందుకో శివుడి కోసం తపస్సు చేస్తున్న శివుడు ఎప్పటికీ ప్రత్యక్షం కాలేదనుకో, అసలు శివుడు అనేవాడు దైవమేనా, శివుడు అనేవాడు ఉన్నాడా లేదని డౌట్ అమ్మవారికి ఉండదండి. ఎందుకంటే అంతకుముందు సేవలో చూసింది ఆయన. మనకైతే ఆ డౌట్ వస్తుంది, ఇంత తపస్సు చేశానంటే ఉన్నాడా లేదని డౌట్. ఇక ఆ తర్వాత ఉన్నప్పటికీ కూడాను మన్మధుడిని తగలబెట్టేసిన వాడు ఇంకో వైపు ఆకర్షింపబడతాడా, కనుక నా వైపు చూడ్డం అనేటువంటి అపనమ్మకం కూడా ఏర్పడవచ్చు. అపనమ్మకం ఏర్పడ్డాక ఎవడైనా వచ్చి ఎందుకు తపస్సు చెప్పు అంటే, అవును నేను అదే అనుకుంటున్నాను మానేద్దామని అనుకునవచ్చు. ఇవన్నీ పరీక్షించడం కోసం పైగా నువ్వు ప్రార్థిస్తున్న శివుడేం గొప్పవాడు కాళ్ళని ఎవడైనా చెప్తే అవును సుమాను మానివచ్చు. ధర్మంలో మారిపోవడాలు ఉండవు, ధర్మంలో పట్టుకోవడాలు ఉంటాయి. తెలుసుకోండి, ఇక్కడ ధర్మానికి మార్పులు ఉండవు. ధర్మంలో నిష్ఠ ఉండాలి, ధర్మంలో శ్రద్ధ ఉండాలి. ఏ ధర్మం సరిగ్గా అనుష్ఠించామని ఈ ధర్మం కాదు ఆ ధర్మం గొప్పదని చెప్పడానికి, ధర్మంతో వ్యాపారమా రామ రామ ఏం చెప్తామండి. మొత్తానికి ఇలాంటి పరీక్షలు ఉంటాయి. అందుకని సప్తర్షులు వెళ్ళారు, శివనంద చేశారు. వాళ్ళు 4 జీవాట్లు పెట్టింది ఆవిడ. మీరందరూ సప్తర్షులకు ఇంతవరకు ఆతిథ్యం ఇచ్చాను, మీ గడ్డాలు పెరిగాను, బుద్ధి పెరగలేదండి. ఇక్కడ బుద్ధి పెరగలేదు, లేకపోతే శివతత్వం తెలియదా, ఏం మాట్లాడుతున్నారు మీరు అంటే ఆవిడ చెప్పింది. వెంటనే ముక్క చీవాట్లు పెట్టి మొహం వాచేలా నిందించిన తర్వాత వాళ్ళు వెళ్ళి శివుడి దగ్గర లెంపలేసుకుంటూ నింద చేసి ఆవిడ చీవాట్లు పొందాం, కానీ అమ్మవారు నీ గురించి చెప్తూ ఉంటే వినడం ఎంత బాగుందో తెలుసా, శివజ్ఞాన ప్రదాయిని ఆవిడ చెప్తుంటే పరమానందంగా ఉందని చెప్పారు. దానితో శివుడికి తృప్తి కలగలే. ఇంకా ఆయన మారువేషం వేసుకొచ్చాడు. వృద్ధ బ్రహ్మచారి రూపంలో వచ్చి ఆవిడ దగ్గరికి వచ్చి నానా తిట్లు తిట్టాడు శివుడి గురించి. ఆవిడ ఊరుకో కూడా మరో 4 తిట్టింది. ఎవరిని? శివుడినే కానీ కాదు, వృద్ధ బ్రహ్మచారిని. పాపాన్ని భరించాడు, తర్వాత అనుగ్రహించాడు. అక్కడికి కూడా సరిగ్గా వెళ్ళలేదు, చూసారా, వేషం మార్చుకెళ్ళాడు. అందుకే కపటాచరణేక సీమ. అంతేనా? మొన్నటికి మొన్న ఉపమన్యువు దగ్గరికి ఏం చేశాడండి. ఆ తర్వాత అర్జునుడు తపస్సు చేశాడు శివుడి కోసం. ఆయన ధ్యానిస్తున్నది ఎవరిని? పార్వతీ పరమేశ్వరుని. ఆయన దగ్గర మరి తిన్నగా వెళ్ళాడా, మాయాకిరాత రూపం వేసుకుని ఆయనతో 4 తిని బడిత పూజ, ఆయన ఆయుధాలతో కొట్టాడు, బాణాలు వేశాడు, అవన్నీ తిన్నాడు. అదే శంకరులు అంటారు, ఇంత ప్రార్థిస్తున్నా ఇంత స్తోత్రిస్తున్నా ఎప్పటికి అనుగ్రహించవు, ఈ పూజలు బాగున్నట్లేవు, నీకు ఇంకేమైనా చెప్పు, ధనస్తో కొట్టమంటావా, రోకలతో కొట్టమంటావా, రాళ్లతో కొట్టమంటావా అని అడిగాడండి. ఏమిటో ధనుషాముసలేన చాస్మభిర్వా వదతే ప్రీతికరం తథా కరోమి నతిభిర్నుతిభిస్త్వమీశ పూజా విధిభిర్ధ్యాన సమాధిభిర్నతుష్టః. నీకు స్తోత్రాలు యోగాలు ఇన్ని చేస్తున్న ప్రసన్నుడు కావట్లేదు, బడితి పూజ కానీ చేయమంటావా అని అడిగాడు. ఇక్కడ ఏంటయ్యా నన్ను అంత అంటావంటే హిస్టరీ తీశాడు. ధనుషా ముసలేన చ అశ్మభిర్వా. ఒక ఆయన శివలింగ పూజ చేస్తుంటే వాడి దగ్గరికి వృద్ధభిక్ష రూపంలో వెళ్ళి ఏమిటా శివుడు అని నిందించట. వెంటనే వాడికి ఏది దొరుకుతుంది చూశాడు, రోకలు దొరుకుతుంది, ఒక్కడు కొట్టాడు అంతే. అప్పుడు అనుగ్రహించి వరం ఇచ్చాడు. ఆయనకు కొడితే కానీ వినట్లేదు అయ్యాను అని. ఇంకో చిన్నపిల్లాడు శివలింగ పూజ చేస్తుంటే అక్కడికి వెళ్ళి ఆయన తిట్టాడు. వెంటనే చిన్నపిల్లాడు చేతికి దొరికిన రాళ్ళు విసిరి కొట్టాడు. అబ్బా చాలా బాగున్నాయని అనుగ్రహించాడు. ఇక్కడ అర్జునుడి దగ్గర అలా చేశాడు. ఇవి చూస్తూ ఉంటే కపటంలో నీకంటే గట్టివాళ్ళు ఏడయ్యాలి. మరి ఉపమన్యువు దగ్గర ఏం చేశాడండి చెప్పుకున్నాం.
ఇప్పుడు ఈయన దగ్గర ఏం చేశాడు? ఆదిశేషువు దగ్గర కూడా మాయ చేశాడు మహానుభావుడు. అందుకే ఎప్పుడు ఉన్న రూపంతో రాడు, ఏదో వస్తాడు, కిక్కురిస్తాడు, వాళ్ళ చేత 4 చేపట్లు తింటాడు, అప్పుడు కనబడతాడు ఇక్కడ. అందుకే ఇదేమిటి స్వామి నీ లీల అంతా ఏం చేస్తాం? పైగా పోనీ ఇన్ని లీలలు మనం జాగ్రత్తగా చేస్తుంటే ఈసారి వస్తే పోల్చుకుందామంటే పోల్చుకొని వాళ్ళంత మాయ కప్పేస్తాడు కూడా ఆయన ఇక్కడ. ఆయన చేతులు సాంభవమాయ ఉంది. అంటే సాంభవమాయ ఒకటి, వైష్ణవమాయ అని 2 ఉండదు. ఎప్పుడు మాయ ఒక్కటే. విష్ణువు శివుడు ఈశ్వరుడు ఒక్కడే. ఇది తెలుసుకోండి. ఇక్కడ 2 మాయలు ఉంటే అదో మాయ. ఉన్నది ఒకటే మాయ, ఒకటే మాయావి. ఆ మాయావే దైవీయేష గుణమయి మమ మాయ అన్నప్పుడు కృష్ణుడు, ఆయనకే మరో పేరు శివుడు. 2 ఒకటే. అదే వైష్ణవ మాయ, అదే శాంభవ మాయ. మొత్తానికి ఆ రూపంతో వామాలంకృత వామాంగ శంభురాసీత్త దైవస, వామభాగంలో పార్వతీదేవి సహితుడై వృషభవాహన రూఢుడై ఏకవదనంతో త్రినేత్రుడై జటాజూటధారయే చంద్రలేఖాధరుడై స్వామి ప్రత్యక్షమయ్యాడు నీలకంఠుడు. వెంటనే ఒళ్ళు పులకించిపోయి దృష్ట్వాద శంకరం శేష కంపమానకరాంఘ్రిక, అటు పాదాలు చేతులు వణికిపోతున్నాయి. బద్ధాంజలి ప్రసన్నస్తం అస్తౌషీత్ అమితౌజసం. స్తోత్రం చేశాడు. ఈ స్తోత్రం నిజానికి 2 శ్లోకాల్లో ఇక్కడ చెప్తున్నారు వ్యాసుల వారు. కానీ పదాలు ఎంత అందంగా ఉంటాయి, చిన్న మాటలే కానీ ఎంత అందంగా ఉంటాయి. మృగ్యరూప విరూపాక్ష మమనాథ మహేశ్వర. మృగ్యరూప గొప్ప పదం వేశారు ఇక్కడ. మృగ్యరూప అంటే నేను వెతుకుతున్న రూపమా అని అర్థం. నేను వెతుకుతున్న రూపమా అంటే ఏ రూపం చూడాలని తకతకలాడుతూ సాధన అనబడే అన్వేషణ చేస్తున్నాను, ఆ రూపం ఇది. అది మృగ్యరూప అంటే వేదాది సాధనలు తపస్సులు దేన్ని వెతుకుతాయో, ఏ పరమార్థాన్ని వెతుకుతాయో ఆ స్వరూపము నువ్వు. మృగ్యరూప విరూపాక్ష ఊర్ధ్వరేతం విరూపాక్షం విశ్వరూపాయ వై నమో నమః వేదమంత్రం చెప్తోంది. అలాంటి విరూపాక్ష మమనాథ. విశ్వనాథ జగన్నాథ అన్నప్పుడు వేరే విషయం, అందరికీ ప్రభువి. కానీ ఏం లాభం? మమనాథ, నావాడి అనుకుంటూ నందం వేరు. అదే జగత్ప్రభో అనకంటే మమ ప్రభో అనుకోవడం చాలా బాగుంటుంది ఇక్కడ. అదే మమనాథ మహేశ్వర, వెంటనే మాట నాకు నాథుడివి, సమస్త విశ్వానికి నాథుడు నువ్వు. బాలేందు శేఖర శ్రీమాన్ దేవదేవ నమోస్తుతే అని చెప్తూ, నేను అజ్ఞానం చేత ఏమైనా అపరాధాలు చేస్తే క్షమించవయ్యా. నువ్వు బ్రహ్మదేవుడి రూపంలో వస్తే పోల్చలేపాను. ఆయన పోల్చకూడదు అనుకుని చేస్తే మనం పోల్చగలమా చెప్పండి ఇక్కడ. ఆయన అనాల్సింది అంటున్నాడు, అజ్ఞాన విహితాన్ సర్వాన్ అపరాధాన్ సహస్వమే. అజ్ఞానంతో నేను చేసిన అపరాధాలన్నీ క్షమించు. కాలకంఠ శివానాథ నటనాథ నమోస్తుతే. ఆయన ఎంతవరకు నటరాజ దర్శనం కోసం తగతగలాడుతున్నాడు కదా, ఆ పేరుతో పిలిచాడు. కాలకంఠ అంటే ఏ నీలకంఠ, శివానాథ పార్వతీపతే, నటనాథ నమోస్తుతే అని ఆనందపడుతూ సాష్టాంగ దండ ప్రణామములు ఆచరించగానే స్వామి ఇలా రా అని పిలిచాడు. ఆ వృషభం దగ్గరికి తెచ్చుకుని ఉత్థాప్య తం కరేణాసు సమాలింగ్య ముహుర్ముహు, ఆదిశేషువుని ఆలింగనం చేసుకున్నట్టు శివుడు. ఎంత భాగ్యవంతుడు చూడండి. ఆ తర్వాత ప్రేమగా చూస్తూ తస్య మూర్ధిని కరాంభోజం నిధాయ ప్రససాద సహా, అతడి శిరస్సుపై చెయ్యి వేసి అలా నిమిరి, పిల్లల మీద ప్రేమ వస్తే నిమురుతారే అలాగ ఆదిశేషుడు 1000 పడగల మీద తన విస్తారమైన హస్తాన్ని నుంచి అలా నిమిరి, ఎంత తపస్సు చేసేవయ్యా, ఎవడు చేయగలడు ఇలాంటి తపస్సు? ఏతాదృశా వినాశేష తపసా దుష్కరేణతే అదృశ్యం పరమం దివ్యం మమ తాండవం అద్భుతం సర్వదా దర్శయిష్యామి. ఒకటే మాట, ఇంత దుష్కరమైన అంటే ఇంకొకరికి సాధ్యం కానటువంటి మహాతపస్సును ఆచరించిన నీకు ఇతరులు చూడలేని పరమమైన దివ్యమైన నా ఆనంద తాండవాన్ని ఎల్లవేళలా చూపిస్తాను. అభయం ఇచ్చేసాడు ఇంక పెద్ద అడగకుండానే. ఎందుకంటే తపసాతే వశీకృత, నీ తపస్సుకు లొంగిపోయానయ్యా అన్నాడు. లొంగిపోయాను కనుక తప్పకుండా ఇస్తున్నాను. ఇంకా చాలులే నీ క్లేశం, ఇంకా చాలు, ఇంతవరకు పడ్డ శ్రమ చాలు. జహీహి తత్కృత క్లేశం, ఇంకా నీ క్లేశం చాలించు అని స్వామి చెప్పగానే ఇదివరకటి శ్రమ వల్ల వచ్చిన కృషత్వం అంతా పోయి బలోపేతుడైపోయాడు ఆదిశేషుడు. అజ్జైవాలం, ఇంకా చాలులే అని చెప్తూ నా యథార్థ స్వరూపాన్ని నువ్వు చూడాలనుకున్నా. ఎక్కడ దారుకావనంలో నేను చూపించిన రూపాన్ని చూడాలనుకున్నావు. అసలు నా రూపం అంటే ఏంటో చెప్తున్నాను అంటే శివుడు ఇక్కడ పరతత్వ బోధ చేస్తున్నాడు. అద్భుతమైన విషయం ఇక్కడ గమనించవలసిన రమ్యమైన తత్వం. ఏష ఇప్పుడు ఏ ప్రపంచాన్ని అయితే నువ్వు చూస్తున్నావో ఈ ప్రపంచం ఎవరి వల్ల కలిగిందనుకుంటున్నావు?
మాయ వల్ల కలిగింది. ఏష మాయా సముత్పన్న ప్రపంచ. మాయ వల్ల కలిగిన ప్రపంచం దేని వల్ల నడుస్తుందో తెలుసా? కర్మని స్థిత, కర్మల వల్ల నడుస్తుంది. మాయ వల్ల కలిగిన ప్రపంచము కర్మల వల్ల నడుస్తుంది. ఇది తెలుసుకోవాల్సింది. అప్పుడే తత్వబోధ ప్రారంభిస్తున్నాడు ఈయన. మరి వినేవాడు ఆదిశేషుడైతే, చెప్పేవాడు శివుడైతే తత్వజ్ఞానం కాక ఏమొస్తుందండి ఇక్కడ? ఇక్కడ గమనించవలసింది ఏంటంటే మాయ అంటే ఏమిటి? దీనికి ప్రకృతి అని మరొక పేరు. మాయాంతు ప్రకృతిం విద్యాన్ మాయనంతు మహేశ్వరం. గీతలో కృష్ణ పరమాత్మ చేసిన బోధ కూడా ఇదే. మనం జీవులు, మనమంటే ఈ ప్రశ్నించేవాడు వీళ్ళలాంటి వాళ్ళు, మానవులే కాకుండా పిపిఎల కాదు బ్రహ్మపర్యంతో ఉన్నవారందరిని ఏమంటారు? జీవులు. వీళ్ళు ఉన్నది దేనిలో? ప్రపంచంలో కదా. ఇది అందరికీ తెలిసిన విషయం. ఈ ప్రపంచం దేనివల్ల కలిగింది? ఇది పెద్ద ప్రశ్న. మాయ వల్ల కలిగింది. కానీ మాయ అని ఎందుకన్నారంటే ప్రపంచం కనబడినంతసేపు పరమాత్మ కనబడట్లేదు. కానీ మనం ఏమంటుంటామంటే అంత పరమాత్మ స్వరూపం ఒక మాట అంటూ ఉంటాం లోకంలో. మనం సర్వమున్నత దివ్యకళామయమంచు అన్నారు ఎవరు? ప్రహ్లాదుడు. ఆయన అన్నారు కనుక మనం పాడేస్తాం. కానీ మనకు సర్వం పరమాత్మని ఎప్పుడైనా అనిపించిందా? ఉన్నది చెప్పుకుందాం, పురాణాల్లో పక్కన పెట్టండి. మనం భావిస్తున్నాం భగవంతుని, కానీ సర్వం భగవంతుని అనిపించిందా? అనిపించలేదు. సత్యం ఏమిటి? పరమాత్మ తప్ప మరొకట్లేదు. పరమాత్మ తప్ప మరొకట్లేదు అన్నప్పుడు పరమాత్మ కనిపించట్లేదు మనకి. పరమాత్మని కనిపించనీయని ప్రపంచం కనబడుతుంది. కనుక సత్యం కనిపించట్లేదు, సత్యము కాని ప్రపంచం కనబడుతుంది. అప్పుడు ఏమనాలి? దాన్ని మాయ అంటారు అన్నాడు ఇక్కడ. పరమాత్మని చూడలేకపోవడమే మాయ. Oh